అందరికీ ఈరోజైతే ఇంకో శారీ ఇంకా బ్లౌజ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది చూసారు కదా, బ్లాక్ బ్లౌజ్కి ఇలా రెడ్గా ఫ్లవర్స్ అయితే వచ్చాయి, రెడ్ గ్రీన్ వైట్తో. సో నేనైతే దీనికి ఇలా బార్డర్ అయితే వేశాను. ఇదేమో రిబ్బన్ లేస్ అంటారు కదా, సో అది తీసుకొని ఇలా బార్డర్ అయితే వేశాను. ఇది వేసాకైతే చాలా బాగా అట్రాక్షన్ వచ్చింది శారీకి. ఒకప్పుడైతే బోరింగ్గా ఉండేది, ఇప్పుడు ఇది వేసాక చాలా బాగా అట్రాక్షన్ వచ్చింది. సో దీనికైతే నేను ఈ బ్లౌజ్ అయితే డిజైన్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందంటే బ్లౌజ్, చాలామందికి ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చింది. సో మేము వేసుకున్నప్పుడైతే ఈ బ్లౌజ్కి చాలా అంటే చాలా కామెంట్స్ అయితే వచ్చాయి, ఎంత బాగా వేశారు, ఎలా వేశారు అనేసి. సో నేను అవి చూపిద్దాం అనుకుంటున్నా, ఎలా వేసాం మేము అనేసి. ఈ దానికైతే మొత్తం నేను కచ్ వర్క్ పువ్వులతో ఇలా వేసాను. కచ్ వర్క్ పువ్వులు ఇలా 4 వేసి మధ్యలో ఇలా మిర్రర్ అయితే కుడుతున్నాను. మిర్రర్ కుట్టుకున్నాక ఇలా సైడ్కి అటాచ్ చేస్తున్నట్టు నేను గొలుసు కుట్టుతోని చాప కుట్టుతోని ఇలా అయితే వేసుకున్నాను. ఈ డిజైన్ అంతా ఎలా వేసాను అనేది మీరు చూసేయండి ఈ వీడియోలో. ఇక్కడ చూసారు కదా, నేను ఇలా రెడ్, మీకు వీడియోలో ఆరెంజ్ లాగా కనిపిస్తుండొచ్చు కానీ ఇది మంచి రెడ్ కలర్కి ఇలా మెరూన్ కలర్ థ్రెడ్ అయితే తీసుకొని ఇలా వేసాము, మధ్యలో మిర్రర్స్ అయితే కుట్టాము. నేను దీనికైతే యూస్ చేసింది కోహినూర్ థ్రెడ్స్. ఆ థ్రెడ్స్ ఎలా ఉంటాయి, దాని కాస్ట్ అంతా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూసేయండి. కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా మంచి కంటెంట్ అయితే నా వీడియోలో పెడతాం మేము. సో ఇప్పుడైతే ఎలా గీసుకోవాలనేది చూపిస్తాను. ఆల్రెడీ నేను కొంచెం వేసాను కదా అక్కడ, నేను దాని కిందే మనం కంటిన్యూగా ఎలా వేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, మనం కచ్ వర్క్ పువ్వు కాబట్టి కచ్ వర్క్ పువ్వు ఇలా అయితే గీసుకోవాలి. ఇంకా ఇటు సైడ్ కూడా అంతే, మనం కచ్ వర్క్ పువ్వు ఇలా గీసుకోవాలి. సో దీనికి అటాచ్గా మనం మళ్ళీ ఈ చాప కుట్టుతో ఇలా గీసుకోవాలి. సో తర్వాత మనం అద్దం అయితే కుట్టుకుంటాం. సో అద్దం తర్వాత మనం అతికించుకొని కుట్టుకోవచ్చు. నేను ఇది గీయడానికి అయితే వైట్ పెన్సిల్ అయితే తీసుకున్నాను, మీరు చాక్ పీస్తో కూడా గీసుకోవచ్చు. వైట్ పెన్సిల్ అయితే మనకి పెన్సిల్ లాగా మంచిగా పడుతుంది అనేసి అలా తీసుకున్నాను. ఇక్కడ నేను థ్రెడ్ కూడా కలర్ చూపించాను కదా, ఆ కలర్ అయితే తీసుకున్నాను. సో ఆ థ్రెడ్ మీకు 4 రూపీస్ ఉంటుంది ఒక థ్రెడ్ అనేసి. అవి కోహినూర్ థ్రెడ్స్ అంటే మీకు దొరికిస్తాయి. నేను అది తీసుకొని ఇలా 4 వరుసలు అయితే ఎక్కించుకొని ఇలా కుడుతున్నాను. చూడండి, సో కచ్ వర్క్ కుట్టడం అయితే చాలా కష్టమని నేను చెప్తాను. నేను ఇంకా కచ్ వర్క్ మీద బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఎలా కుట్టుకోవచ్చు, ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేసి నేను వీడియోస్ అయితే చేశాను. మీరు చూడని వాళ్ళు ఉంటే చూసేయండి, ఎందుకంటే మీరు కచ్ వర్క్ డైరెక్ట్ బ్లౌజ్ మీద వేస్తే అసలు రాదు, చాలా అంటే చాలా ప్రాక్టీస్ ఉండాలి. మేము ఒకప్పుడు నేర్చుకున్నప్పుడు కూడా చాలా ప్రాక్టీస్ చేసే ఇప్పుడు మాకు బాగా వచ్చింది. సో మేము కూడా డిజైన్ చేసుకుంటున్నాం కచ్ వర్క్ డిజైన్స్ అనేది. సో మీరు కూడా అలానే ప్రాక్టీస్ చేస్తేనే మీకు డిజైన్స్ అనేది వస్తాయి. కచ్ వర్క్ డిజైన్స్ ఈజీగా అయితే అసలు రాదు. దీనికైతే మేము మొత్తం ఎన్ని కుట్లు వాడతాం అనేసి ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే కచ్ వర్క్ డిజైన్. సో ఇవి 4 జాయిన్ చేయడానికి నేను చాప కుట్టు అయితే యూస్ చేస్తున్నాను. సో దానికి నేను సిల్క్ థ్రెడ్ అనేది యూస్ చేశాను, గోల్డ్ కలర్. ఇంకా మధ్యలో మిర్రర్ అయితే యూస్ చేశాను. చాలా తక్కువ బడ్జెట్లో ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అవుతుంది. మీకు ఈ కోహినూర్ థ్రెడ్స్ ఒక 6 ఉంటే చాలా అనిపిస్తుంది నాకైతే. 6 థ్రెడ్స్ అయితే మీరు బ్లౌజ్ మొత్తం వేసేయచ్చు. ఇంకా ఈ చాప కుట్టు ఉంది కదా, ఈ చాప కుట్టుకి నేను సిల్క్ థ్రెడ్ యూస్ చేశాను. సిల్క్ థ్రెడ్ మీకు 20 రూపీస్ ఉంటుంది. సో 20 రూపీస్. ఇంకా మిర్రర్ కుట్టడానికి దారం, నేను ట్రాన్స్పరెంట్ దారమే యూస్ చేశాను, అంటే బ్లౌజ్ కలర్ థ్రెడ్డే నేను యూస్ చేశాను మిర్రర్ కుట్టడానికి కూడా. సో మీరు అలా యూస్ చేయాలనుకుంటే అలానే యూస్ చేయండి, లేకపోతే మీకు శారీల కలర్ ఏదన్నా యూస్ చేయాలనుకుంటే అలా కూడా యూస్ చేయొచ్చు, అది మీ చాయిస్. ఇంకా నేనైతే ఇలా యూస్ చేశాను. ఇలా ఇప్పుడు చూడండి, కచ్ వర్క్ అయితే నేను ఒక పువ్వు అయితే ఈజీగా అయిపోయింది. చూడండి, ఇలా ప్రాక్టీస్ ఉంటే ఇలా ఈజీగా అయితే మనం వేసుకోవచ్చు. చూసారు కదా, ఒక 2-3 మినిట్స్లో కచ్ వర్క్ అనేది అయిపోతుంది. మనం చాలా అంటే చాలా ప్రాక్టీస్ చేయాలి. కచ్ వర్క్ వేసేటప్పుడు అయితే చాలా అంటే చాలా ప్రాక్టీస్ చేయాలి, ఈజీగా అయితే అసలు రాదు. ఇంకా కచ్ వర్క్ వేసేటప్పుడు ఈ రింగ్ అనేది మెయిన్.
మనకి ఈ రింగ్ లేకపోతే మనకి కచ్ వర్క్ అనేది సరిగ్గా రాదు. ఎందుకంటే స్టిఫ్‌గా ఉండాలి. మనకి కచ్ వర్క్ ఏసేటప్పుడు క్లాత్ అనేది స్టిఫ్‌గా ఉండాలి. లేకపోతే మనకి అల్లుతాం అంటే కచ్ వర్క్‌లో మొత్తం అల్లడం ఉంటుంది. సో, ఆ అల్లడం కరెక్ట్‌గా రాదు. మనం రింగ్ పెట్టుకుంటే మాత్రం కరెక్ట్‌గా వస్తుంది. సో, అన్నిటికి మీరు రింగ్ యూజ్ చేసేటట్టే చూసుకోండి. మేమైతే ఓన్లీ మిర్రర్ కుట్టేటప్పుడు మాత్రమే మేము రింగ్ యూజ్ చేయము. ఎందుకంటే మాకు అలానే అలవాటు మిర్రర్ కుట్టడం. రింగ్ లేకుండా మిర్రర్ కుట్టడమే అలవాటు. సో, మేము అలానే యూజ్ చేస్తుండే. మీకు ఒకవేళ రింగ్ పెట్టి మిర్రర్ కుట్టడం అంటే అలవాటుంటే అలానే యూజ్ చేయండి. సో, ఏదైనా యూజ్ చేయొచ్చు. మిర్రర్ కుట్టడం కూడా చాలామంది చాలా రకాలుగా కుడతారనమాట. సో, నేను నా స్టైల్‌లో ఎలా కుట్టాను అనేసి ఆల్రెడీ నేను డిఫరెంట్ వీడియో అయితే చేశాను. ఈజీగా కుట్టుకోవచ్చు. అలా కుట్టుకుంటే ఈజీగా నేర్చుకోవచ్చు కూడా. ఒక 2, 3 సార్లు కుడితే అది వచ్చేస్తుంది. ఇంకా అలా కుట్టుకుంటే మాత్రం అసలు బ్లౌజ్ పాడైనా కూడా మనం మిర్రర్ అయితే పాడు కాదు. సో, ఆ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. మీరు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. ఎందుకంటే నేను అన్ని కుట్లు బ్లౌజ్ మీద చూపిస్తాను కదా! సో, మీకు కన్‌ఫ్యూజ్ అవుతారు. ఎలా కుట్టాలి? ఇది ఎలా కుట్టాలి? అది ఎలా కుట్టాలి? అనేసి. సో, నేను కచ్ వర్క్ వీడియోస్ అని, మిర్రర్ వీడియోస్ అని డిఫరెంట్‌గా నేను వీడియోస్ అయితే చేశాను. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి అవి. ఈ కచ్ వర్క్ పువ్వయితే నేను 4 వరుసలు దారం ఎక్కించుకొని అయితే కుడుతున్నాను ఇక్కడ. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ కావాలంటే కొన్ని 6 థ్రెడ్స్ అయినా 8 వరుసలైనా అలా ఎక్కించుకొని కుట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 4 వరుసలు అయితే ఎక్కించుకొని కుడుతున్నాను చూడండి ఇక్కడ. ఇలా 4 వరుసలు ఎక్కించుకుంటే ఏమైతుందంటే మనకి డిజైన్ అనేది నీట్‌గా కనిపిస్తుంది. సో, ఇక్కడైతే నేను గోల్డ్ అయితే యూజ్ చేస్తున్నాను చూడండి. మీరు అంటే నేను సిల్క్ థ్రెడ్ అనే కాదు, మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. మీరు పాస్ట్ వీడియోస్ చూసినట్టయితే నేను ఓన్లీ కోహినూర్ థ్రెడ్సే యూజ్ చేయను. ఓన్లీ సిల్క్ థ్రెడ్సే యూజ్ చేయను. ఏది పడితే అది యూజ్ చేస్తాను. ఎందుకంటే మన రిక్వైర్మెంట్ మన చాయిస్ అది. ఏ కలర్ కలుస్తుంది మన శారీకి ఆ కలరే యూజ్ చేయాలి. మనకి ఏ కలర్ అంటే వేయాలి అనుకుంటామో అదే కలర్ యూజ్ చేయాలి. కొన్ని ఏంటంటే కోహినూర్ థ్రెడ్స్‌లో అన్ని కలర్స్ అయితే దొరకవు మనకి. సిల్క్ థ్రెడ్స్‌లో అయితే అన్ని కలర్స్ మనకి తెలియని కలర్స్ కూడా సిల్క్ థ్రెడ్‌లో అయితే దొరుకుతాయి. సో, అందుకు నేను 2 అయితే యూజ్ చేశాము. అది లేకపోతే ఇది లేకపోతే అది. సో, ఇక్కడ చూసుకుంటే నేను ఇలా వేసుకుంటున్నాను. చాప కుట్టు కూడా చాలా ఈజీ కుట్టడం. ఇక్కడ చూస్తున్నారు కదా! ఎంత ఈజీ అంటే మనం ఫస్ట్ గీసుకుంటే దాని పొంటి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూసారు కదా! ఎంత ఈజీగా అయిపోయింది చాప కుట్టు అయితే. ఇప్పుడు ఇంకోటి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఇది అయిపోయినాక జస్ట్ మనం తర్వాత మిర్రర్ అతికించుకొని కుట్టేయడమే. మనం మిర్రర్ అతికించేటప్పుడు మిర్రర్ ఫస్ట్ అతికించి వదిలేయాలి. అది ఆరాకనే కుడితే మీరు చాలా బెస్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే అది ఆరకముందే కుడితే మనం కుట్టేటప్పుడు మిర్రర్‌ని పట్టుకొని కుట్టాల్సొస్తది. సో, ఇక్కడైతే నేను చూపిస్తున్నాను చూడండి నేను ఏ మిర్రర్స్ యూజ్ చేశాను అనేసి. ఇక్కడ చూడండి మీరు. నేను అయితే రియల్ మిర్రర్స్ అయితే యూజ్ చేశాను. ఈ రియల్ మిర్రర్స్ మీకు ఎక్కడైనా దొరుకుతాయి. మనకి షైన్ అయితే చాలా బాగుంటుంది రియల్ మిర్రర్స్ షైన్. సో, ఆ మిర్రర్సే నేను యూజ్ చేస్తున్నాను. గమ్ పెట్టి ఇలా వదిలేసి అది ఆరాకే నేను కుట్టి చూపిస్తాను మీకు. సో, మీకు ఆరకముందు కుడితే ఏమవుతుందంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు. ఆరకముందు కుడితే అది సరిగ్గా అంటే మనం మిర్రర్‌ని పట్టుకొని కుట్టాల్సొస్తుంది కాబట్టి అది కదిలే ఛాన్సెస్ అంటే ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనకి ఆరాక కుడితే మనకి పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. కుట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మొత్తం బ్లౌజ్ అనేది రింగ్ పెట్టి కుట్టాను. ఇక్కడ మిర్రర్ దగ్గరికి వచ్చేసరికి నేను రింగ్ తీసేసి మరీ కుడుతున్నాను చూడండి. ఎందుకంటే మాకు ఇలానే అలవాటు. రింగ్ తీసేసే మేము మిర్రర్ అయితే కుడతాము. సో, ఇక్కడైతే నేను బ్లౌజ్ కలర్ థ్రెడ్డే ఇక్కడ మిర్రర్ అయితే కుడుతున్నాను. సో, మీ ఇష్టం అది మీ చాయిస్ అని చెప్తాను నేనైతే. ఇదే కలర్ అంటే ఇదే కలర్ యూజ్ చేయొచ్చు. వేరే అంటే వేరే కలర్ కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే ఈ డిజైన్‌కి అంటే ఈ బ్లౌజ్‌కి మాత్రమే ఇలా యూజ్ చేస్తున్నాను. నార్మల్‌గా ఇంకా నేను శారీకి మ్యాచ్ అయ్యేటట్టు మనకి నచ్చినట్టు నేను యూజ్ చేస్తాను.
నేను ముందు ముందు ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడదాం అనుకుంటున్నాను. అంటే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను అంటే డిజైన్ ఒకటే చూపిస్తున్నాను కదా! మేము స్టిచ్చింగ్ ఎలా చేసుకుంటాము, మా డ్రెసెస్ అయినా, లెహెంగాస్ అయినా ఏవైనా స్టిచ్చింగ్ ఎలా చేసుకుంటాము అని కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. సో, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే నేను కుడుతున్నాను చూడండి. మిర్రర్ కుడుతున్నాను. ఒకవేళ ఇది చిన్న మిర్రర్ కాబట్టి మీకు వీడియోలో అంత మంచిగా అర్థం కాదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను సెపరేట్ వీడియో కూడా చేశాను మిర్రర్స్ ఎలా కుట్టాలి అనేసి. మీరు అది చూస్తే ఈజీగా అర్థమవుతుంది ఎలా కుట్టినాను నేను అనేసి. సో, నేనైతే రికమెండ్ చేశాను. ఆ వీడియో చూసి మీరు కుట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే నేనైతే క్లియర్‌గా చూపించాను ఎలా కుట్టాలి అనేసి. సో, ఆ వీడియో చూసి నేర్చుకోండి. ఒకవేళ మీకు మిర్రర్ కుట్టడం రాకపోతే. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.